మనం ఇవాళ కొత్త మాగాయ ఎలా కలుపుకోవాలో చూద్దామండి. మామిడికాయని పీల్ చేసి మామిడికాయ ముక్కలను కొంచెం ఉప్పు పసుపు వేసి ఎండబెట్టుకుంటామండి. మామిడికాయ ముక్కల్ని ఇలాగ ఎండాక దాంట్లో కొంచెము ఉప్పు ఉప్పు ఆల్రెడీ వేసాం కనుక ఆ ముక్కల్లో ఉప్పు వేసి ఎండబెడతాం కనుక కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలండి. అలాగే ఒక స్పూన్ మెంతిపొడి కూడా వేసాను నేను. లేదంటే ఒకవేళ మెంతిపొడి లేదు అనుకుంటే కనుక మనము ఆయిల్ పెట్టుకుంటామండి. వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, నార్మల్ ఆయిల్ అయినా పర్లేదు. ఆయిల్లో మనకు కావాల్సింది కొంచెం మెంతులు వేసానండి నేను, అలాగే ఆవాలు, ఇంగువండి వేసుకుని చక్కగా నేను ముద్దంగా ఉంటుంది కదండి, దాన్ని చక్కగా ఇచ్చేసుకుని వేసుకున్నాను. సో చూసారు కదా, ఇలాగా నూనె పోపు వేయించుకుని నూనె పక్కన పెట్టుకున్నాను, నూనె చల్లారాలని. ఈ లోపున మనము ఇది బాగా కలుపుకుందామండి. అది కారం అంతా ముక్కలకు పట్టేటట్టు. చూస్తారు కదా, చక్కగా నీట్గా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకునే లోపున మనకి ఆ నూనె చల్లారుతుందండి. అప్పుడు తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకున్నాము. నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, మంచి వాసన వస్తుంది. మాగాయ రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టే. సో ఇప్పుడు ఈ నూనె ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇది నీట్గా కలుపుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసుకున్నాము. నూనె యాడ్ చేస్తాము, ఇది శుభ్రం కలిపేసుకుందామండి. చూసారు కదా, అన్నీ మాగాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బావు కదా. నిజమేగా, వేడివేడిగా రైస్లోకి సూపర్ ఉంటుంది. టేస్ట్ చేసేద్దాం మనం కలిపేసుకొని. కర్డ్ రైస్లోకి అయితే చెప్పనవసరం లేదండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాగాయ చూస్తారు కదా, ముక్కలు చిన్న చిన్న ముక్కలు చక్కగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మాగాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తారు కదండి, వేడి అన్నంలోకి రెడీగా ఉందన్నం. మాగాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటే చెప్పనవసరం లేదు. కదండి, అమ్మేగా కొత్త మాగాయ రెడీ అయిపోయింది. ఒక టేస్ట్ చూసేద్దాం. గబ్బా మంచి గుంగుమ స్మెల్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనకి ఇయర్ ఇంకా చూసుకోగలిగిద్దండి. కర్డ్ రైస్ కూడా సూపర్ ఉంటుంది. చూసారు కదా, వావ్. ఇలా తినేటివేనండి, పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. కొంచెం కారం తక్కువైతే. చూసారు కదా, మెంతులు ఆవాలు ఇవ్వండి. కానీ మెంతు పొడి ఏదైతే చెప్పాను కదా, మెంతు పొడి కొంచెం అంటే నేను మెంతులు వేసేసాను డైరెక్ట్. వావ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ట్రై చేయడం మాత్రం అంతకన్నా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.